నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వణిక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పార్థసారథి వైసీపీకి సవాల్ విసిరారు. ఆ పార్టీ నేతలకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. వైసీపీ దోపిడీ పాలనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. మూర్ఖపు ఆలోచనతో రాష్ట్రాన్ని అగాంతంలోకి నెట్టారని మండిపడ్డారు. అలీబాబా 60 దొంగల దోచుకున్నారని విమర్శించారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ చూసి జగన్ సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. చేతకాని పరిపాలన మూలంగా దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం గాని దేశం గాని నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అగాధంలోకి నెట్టవేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీ 7 నెలల పరిపాలన తెలుగుదేశం పార్టీ 7 నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేటట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది, పెన్ను మాది ఇంకు మాది, మేము ఏదైనా రాసేయచ్చు, ప్రజల్ని మభ్య పెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచన చేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి